దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మన మనం ఆలయాన్ని గురించి నేర్చుకుందాం. అసలు ఆలయం అనేది ఏది అనేది తెలుసుకుందాము. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకున్నట్లయితే మనకి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా? దేవుని నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. చూద్దాం ఈ 3 వచనాల్లో వరకు. ఈ 3 వచనాలను మనము ధ్యానించుకుందాము. మరి మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి శారీరకంగా చూసిన శారీరరీత్యా చూసినట్లయితే మనం అనునిత్యము ఆలయాలకు వెళ్తాము, దేవుని మొక్కుకుంటాము, ప్రార్థించుకుంటాము, వస్తాము. అదేవిధంగా మన శరీరం అనే ఈ దేవాలయం కూడా మన హృదయం అనే దేవాలయం మనలోనే ఉంది. మన శరీరంలో ఒక ఆలయం ఉందండి. అదే ఆలయం ఏంటంటే హృదయం. నీ దేహమే నీ ఆలయం, నీ హృదయమే నీ ఆలయం, నీ దేహమే నీ ఆలయం. అందుకే అంటాడు కదా, దేహమేరా దేవాలయం, దేహమే దేవాలయం. ఈ దేవాలయంతో మీరు మంచి పనులు చేయాలి అంటాడు దేవుడు. కాబట్టి ఒక మాట అంటాడు, మంచి మాట, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మరి మనలో నివసించుతున్న ఆత్మ ఏదండి? దేవుడు పెట్టిన ఆత్మ. అందుకే అందరూ అంటారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళద్ది? ఆత్మజీవుడు తిరిగి దేవుడి దగ్గరికే వెళ్ళిపోద్ది అంటారు అందరికీ ఆ మాట అయితే తెలుసు. కానీ మరి దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడని గుర్తెరగక మనం ఈ లోకంలో ఎన్నెన్నో పనులు చేస్తూ ఉన్నాం. మరి ఈ ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నాం. మన దేహంలో మరి మన దేహమే ఒక ఆలయమై ఉన్నదని మనం గుర్తెరగలేకపోతున్నాం. మనలో నివసిస్తున్న దేవుని ఆత్మని మనం గుర్తెరగలేకపోతున్నాం. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దేహం అనే దేవాలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా అండి? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాణిని పాడు చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ఉదాహరణ చెబుతాను. మరి కొద్దిగా తాగుడికి అలవాటు పడిపోయి అది వ్యసనంగా మార్చుకొని నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి, మార్చుకొని తనలో ఉన్నటువంటి అవయవాలు, లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ పాడైపోయినాక డాక్టర్ల చుట్టూ మందులు వేసుకుంటూ డాక్టర్ల చుట్టూ పరుగులు పెడతాం. దేవుడు ఎక్కడున్నాడా అని పరిగెడతాం. ముందుగా నువ్వు చేయవలసిన పనులు మంచిగా చెయ్యి. నీ దేహం అనే దేవాలయాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని దేవుడు మంచిగా చెప్తూ ఉంటే వ్యర్థమైన అలవాట్లకు లోబడి మనం మన దేహం అని పాడు చేసుకుంటున్నాం. ఈ దేహం అనే ఆలయాన్ని మనం పాడు చేసేసుకుంటున్నాం. మరి దేవుడు ఊరుకుంటాడా అండి? ఊరుకోడు కదా. ఆయన ఇచ్చిన దేహంతో మీరు పరిశుద్ధంగా ఉండండి, మీకు ఒక భార్యాభర్తలుగా ఉండండి, మీరు మంచిగా జీవించండి, భార్య బిడ్డలతో సుఖంగా జీవించండి అంటున్నాడు. స్త్రీలారా, పురుషులారా, సహోదరుడా, ఎవరమైనాను సరే, స్త్రీ అయినను పురుషుడైనను సరే, మన దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. విచ్చలవిడితనానికి మనం అప్పగించకూడదండి. విచ్చలవిడి అలవాట్లకు మనం అప్పగించకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దినాల్లో అనేక మంది త్రాగుబోతులు, అంటే నేను అంటున్నానని మీరు కోపం తెచ్చుకోవద్దండి, అనేక మంది త్రాగుబోతులు లోపలంతా పాడైపోయినాక, అవయవాలు, ఊపిరితిత్తులు, గుండె, లివర్ అన్నీ పాడైపోయినాక డాక్టర్ల చుట్టూ పరిగెత్తి ఎన్ని వేలు పెడితే వస్తుందండి? బాగవుతాయా? బాగా అవి. ఎందుకంటే లోపల ఏమైపోతుందో మనకు తెలియదు. సృజించిన సృష్టికర్తకు మాత్రమే తెలుసు మన అవయవాలు ఏమైపోతున్నాయో. అంతే. ఆయన చూడగలిగిన వాడు, కానీ నరుడు ఎవ్వడు కూడా చూడలేడు. మరి ఎంతవరకు పాడైపోతుందో కోసి ఓపెన్ చేసినాక డాక్టర్లు చూస్తున్నారు ఏ అవయవం ఎక్కడ ఎంతవరకు పాడైపోయింది, ఎంతవరకు తీసేయాలి, ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఊడతాడనేది కూడా ఈ లోకపు డాక్టర్లు చెప్పేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ 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 దీపం నీవు ఏమంటారు, నీవన్నీ మంచిగా ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో అని చక్కని సామెత కూడా ఉన్నది. మరి మన దీపాన్ని మనం వెలిగించుకోవాలి.
మన దీపం వెలుగుతూ ఉండగానే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవునితో అప్పుడు అంటాడు, నీకు ఏ చెడు అలవాటు నీ శరీరంలో లేకపోతే దేవా మరి నన్ను ఎందుకో ఈ నొప్పి వచ్చింది, నన్ను బాగు చేయి అంటగానే ఆయన బాగు చేస్తాడు. ఎందుకని గుర్తెరిగిన దేవుడు. ఈ బిడ్డలో ఏ కల్మషము లేదు, ఏ ఏ యొక్క చెడు అలవాటు లేదు ఇతనిలోనూ. కాబట్టి ఇతనికి ఆ నొప్పులు తగ్గిద్దామని దేవుడు కూడా దయ చూపిస్తాడండి. కాబట్టి విననొల్లని మనసుతో మనం ఉండి చేరాని పనులు చేసి తినరానివి తిని తాగరానివి తాగి మన దేహాన్ని మనమే చేతిలో పాడు చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా అండి? అస్సలు ఊరుకోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే భయంతో భక్తితో జాగ్రత్తగా జీవించమంటాడు. నీకు ఆయుష్కాలం ఎంతో ఇచ్చాడు, అందమైన ఆయుష్కాలం ఇచ్చాడు, అంతమైన భూప్రపంచాన్ని ఇచ్చాడు. ఈ భూప్రపంచాన్ని ఏలండి అన్నాడు మనల్ని కదా. ఈ భూప్రపంచ భూగోళాన్ని ఏలండి మీరు, నేను ఇచ్చిన వాటినన్నిటినీ నేను అన్ని పవిత్రపరిచిస్తున్నాను, మీరు తినండి, చక్కగా సుఖించండి అన్నాడు. కానీ ఏదైతే వద్దు అన్నాడో దేవుడు అదే పనులు చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకొని మన శరీరాలను పాడు చేసుకొని ఈ దేహం అనే దేవాలయాన్ని మనం సర్వనాశనం చేసేసుకుంటున్నాం. ఆఖరికి ఇది మట్టిలోనే కలిసిపోతుంది. ఆత్మ కూడా చెడిపోయినటువంటి ఆత్మ కానీ వెళ్ళద్దు, కానీ దేవుని దగ్గరికి నిజంగా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు. ఎందుకని నీలో వినే బుద్ధి లేదు, సరి చేసుకునే బుద్ధి లేదు, చెప్పినప్పుడు సక్రమమైన మార్గం నడిచేటటువంటి ఒక ప్రవర్తన లేదు, ఒక ఆలోచన లేదు, ఒక మాట వినే గుణము కూడా నీలో లేనప్పుడు దేవుడు ఎలా మరి ఊరుకుంటాడండి? అందుకంటున్నాడు, ఏమంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఆ ఆలయంలో ఎప్పుడు కూడా పరిశుద్ధ దేవదూతలే ఉంటారు. అసలు తల్లి గర్భంలో మరి బిడ్డ పిండముగా ఉన్నప్పుడు తయారు చేసేది ఎవరండి? పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే. దైవ కార్యం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలను ఎంతో గౌరవిస్తాము, ఎంతో మర్యాదతో చూస్తాము. ఎందుకని ఆమె శరీరంలో ఆమె పొట్టలో ఒక గొప్ప అద్భుత కార్యం జరుగుతుంది. ఒక శిశువు రూపించబడుతూ ఉన్నాడు, ఈ భూగోళం మీదకి రాబోతూ ఉన్నాడు. మరి దేవుని ప్రశస్తమైన కార్యం జరుగుతూ ఉన్నది స్త్రీ గర్భంలో. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పరిశుద్ధమైన ఆలయంలో పవిత్రముగా మనం బిడ్డ పుట్టినప్పుడు ఎంత పవిత్రుడిగా పుడతాడండి బిడ్డ. స్త్రీ ఏంటి ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎంతో చక్కగా పుడతారు. కానీ అటువంటి బిడ్డలు పుడుతున్నప్పుడు మంచి బిడ్డలు పుట్టాలి, మంచి బిడ్డలుగా ఎదగాలి అంటే నీవు ఎలా ఉండాలి? మంచి అలవాట్లతో ఉండాలి. నీ భార్యను కూడినప్పుడు కూడా నీవు మంచి అలవాట్లు కలవాడై ఉండాలి. చెడు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చి మరి భార్యతో కూడినప్పుడు నీలో ఉన్న రక్తం అంతా చెడిపోయిన రక్తమే మరి వస్తుంది, కానీ నీలో ఉన్న అలవాట్లు కలిగిన బుద్ధే వస్తుంది, కానీ మంచి బుద్ధి వస్తుందా? రాదు. కాబట్టి ఓ మానవుడా, అందుకే అంటాడు, ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఆ హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఓ నరుడా, ఓ మానవుడా, నువ్వేమైపోతావో నీకు తెలీదు. జాగ్రత్త సుమా. నీకు మంచి అందమైన శరీరాన్ని ఇచ్చాను, నీకు పవిత్రమైన దేవాలయం లాంటి శరీరాన్ని ఇచ్చాను, నీ దేహాన్ని ఇచ్చాను. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవమును శుభ్రంగా కాపాడుకోవాలి. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ మరి దాన్ని ప్రతి అవయవాన్ని గురించి నువ్వు పేరు పేరున ఎత్తిపెట్టి, అయ్యా నా లంగ్స్, నా లివర్, నా కిడ్నీస్, నా మెదడు, నా ముక్కు, చెవులు, కళ్ళు అన్నీ కూడా ప్రభా సక్రమంగా నేను కాపాడుకునేలాగున నాకు సహాయం దయచేయండి అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన ఆత్మీయ అవయములను కూడా మనం సరిగా చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆత్మలో మనం ఎప్పుడూ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మలో మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మన ఆత్మలో మనకు ఎప్పుడు చెబుతూనే ఉంటుంది, మన ఆత్మ మనకు బోధిస్తూనే ఉంటుంది. ఏమని? ఇది నువ్వు చేసే తప్పు 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 అయినా దాన్ని లెక్క చేయకుండా మనం వాటి జోలికి వెళ్తూ ఉంటాము. కాబట్టి సరైనటువంటి మార్గంలో నడిచి మరి దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైన ఈ దేహం అనే ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి వాక్యాన్ని చదివి వినిపిస్తాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది.
మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మాటలు వినేటటువంటి బిడ్డలు ఎవరైనా సరే దయచేసి ఒకవేళ ఏదైనా అపశృతి మన శరీరంలో జరుగుతున్నదా, ఏదైనా అపవిత్రమైన కార్యం మనం చేస్తున్నామా, వాటి నుంచి తొలగిపోదాం. దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద ఆధారపడి దేవాన్ని ఎందుకు చేయవు అని దెబ్బలాడినప్పుడు ఆయన ఎందుకు చేయడండి? మనం సక్రమమైన రీతిలో నడిచినప్పుడు, మనం సక్రమమైన ఆలోచనలతో కలిగి ఉన్నప్పుడు, మనం సరైన చూపు, అందుకే అంటాడు నీ చూపు నీకు ముందు సూటిగా వెళ్ళాలి, నీ కనురెప్పలు నీ ముందు సూటిగా చూడాలి, నువ్వు ఎడమకైనను కుడికైనను నీవు చూడవద్దు అంటాడు. హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధురా, ఇదిగో నా తండ్రి, మా దేహం అనే ఆలయాన్ని ప్రభు మేము పరిశుభ్రంగా ఉంచుకుంటకు, సరిగా కాపాడుకుంటకు మీ కృప దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.